చెప్పినటువంటి మాట వింటారా అంటే వినరు. ఎందుకు? ఇరుగు పొరుగు పక్కింటి వాళ్ళు అందరి మాటలు వింటున్నటువంటి భార్య భర్త మాట నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు అంటే భర్త మంచి చేయాలి అనుకున్నాడు, మంచి మాటలు చెప్పి ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచాలి అనుకున్నాడు, ప్రార్థనలో నేను నడపాలి అనుకున్నాడు, వాక్యము చదివే వ్యక్తిగా నిన్ను మార్చాలి అనుకున్నాడు. అయినప్పటికీ కూడా నీ భర్త మాటను నువ్వు వినకుండా పక్కన పెట్టేశావు. ఈరోజు నీకు ఎవరు ఎక్కువైపోయారంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కువైపోయారు, నీ స్నేహితులు నీకు ఎక్కువైపోయారు, నీకు తెలిసినటువంటి వాళ్ళు నీకు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? దేవుని గురించి ఏమైనా మాట్లాడతారా? నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమైనా మాట్లాడతారా? లేదు కదా. మరి మాట్లాడలేనటువంటి వ్యక్తుల మాటలు విని నువ్వు ఎంతగా మరి నీ మనసులో ఆవేదన పడే వ్యక్తిగా, కుటుంబంలో అసమాధానాన్ని రేపే వ్యక్తిగా కనిపిస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఎప్పుడైనా ఆలోచన చేసావు నువ్వు? నా భార్యగా అందరి మాటలు వింటున్నానా? అందరూ అంటే బయట ఉండే వాళ్ళ మాటలు కాదు, నీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలను, నీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలను, ఆ మాటలను విన్నప్పుడు ఏమవుతుంది? బాగుపడతావు. మరి ఒకవేళ వినకపోతే ఏమైపోతావు? నాశనం అయిపోతావు. ఈరోజు బాగుపడాలి అనే ఆలోచన లేదండి చాలామందికి. స్త్రీలను నేను గమనించాను, పురుషులను నేను గమనించాను, యవ్వనస్తులను నేను గమనించాను. అలా కొన్ని సంఘాలను నేను గమనిస్తున్నప్పుడు, కొన్ని సంఘాలను నేను చూస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బాగుపడాలి అనే ఆలోచన లేదు. బాగుపడే వ్యక్తిని నాశనం చేయాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళను అణగద్రొక్కాలి, ఆ దేవునిలో బలపడుతున్నటువంటి వారిని సాతానులో తీసుకురావాలి అని ఆలోచన చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా మంది ఎక్కువైపోయారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే మంచి మాటలు, దేవుడు మాటలు ఏవైనా చెప్పినప్పుడు వినాలి, నువ్వు వినాలి.